హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మీ అందరికీ తెలుసు కదా! నా పేరు మధు. అండ్ మనం ఈ రోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, అమెజాన్ నుంచి ఒక లీడర్‌షిప్‌కి సంబంధించి ఒక రోల్ అయితే ఉందన్నమాట. అదైతే హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఓపెనింగ్స్ ఇంకా ఉంటూనే ఉన్నాయి. హైరింగ్ జరుగుతూనే ఉంది. సో, ఆ రోల్‌ని ఈరోజు మీకు డిస్కస్ చేద్దాం. మీతో షేర్ చేసుకుందాం. అప్లై చేసుకుంటారు అనే ఒక్క ఉద్దేశ్యంతోనైతే నేను తీసుకొచ్చేసానన్నమాట. సో, మీ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో, దానికి సంబంధించి కంప్లీట్ వీడియో నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఇన్ఫర్మేషన్‌ని. సో, మేక్ ష్యూర్ మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి. మీ రెజ్యూమ్‌లో ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? మీరు ఎలా అప్లై చేయాలి? తర్వాత బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తాను. అట్లాగే వీడియో ఎండ్‌లో ఒక క్వెషన్ అడుగుతాను. దానికి మీరు ఆన్సర్ చేసినట్టయితే నేను దానికి నెక్స్ట్ వీడియోలో సమాధానం చెప్తాను అన్నమాట. సో, ఇది గైస్. ఇంకా మూవింగ్ టు ద ఫర్దర్ థింగ్స్. సో, ఇంక రోల్ విషయానికొచ్చేస్తే టీమ్ లీడ్ ఐఎన్ ఆప్స్ సౌత్ అనమాట. ఇది ఎస్పెషల్లీ మన సౌత్ రీజియన్‌లో వాళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో, జాబ్ డిస్క్రిప్షన్ విషయానికొచ్చేస్తే టీమ్ లీడ్ అనమాట. అంటే మీరు మీ కింద ఒక 10-15 మెంబర్స్ లేదా 20 మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళని మీరు మానిటర్ చేస్తూ అసిస్ట్ చేయాలనమాట వాళ్ళకి సంబంధించి. అసలు ఈ రోల్ ఏంటి? జాబ్ సమ్మరీ ఏంటి అంటే అట్ అమెజాన్ వి ఆర్ వర్కింగ్ to be the best, m- to be the most customer centric company on the earth. To get there, we need exceptionally talented, bright, and driven people. Amazon is seeking team leads for our transportation team. సో మీ వాళ్ళు ఎట్లాంటి రోల్ కోసం చూస్తున్నారంటే ట్రాన్స్పోర్టేషన్ టీమ్ గురించి అనమాట. అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రికగ్నైజబుల్ బ్రాండ్ నేమ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వీ డిస్ట్రిబ్యూట్ మిలియన్ ఆఫ్ ప్రోడక్ట్. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొన్ని మిలియన్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని ఆహ్, కస్టమర్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంటారనమాట. సో, దానికి సంబంధించి ఒక టీమ్ లీడ్‌ని అయితే వాళ్ళు చూస్తున్నారనమాట. సో, మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే విషయానికొచ్చేస్తే, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ థట్ యూ హావ్ ప్రాపర్‌లీ ట్రైన్డ్ పీపుల్ అండ్ థట్ దే నీడ్స్ ఆర్ అడ్రెస్డ్. సో, మీ కింద కొంతమంది పీపుల్ ఉంటారు. వాళ్ళని మీరు ట్రైన్ చేయాల్సి ఉంటుందనమాట. సో, అవి ఇంక్లూడ్ ఏమేముంటాయి అంటే, అమెజాన్ అటెండెన్స్ ట్రాకర్ గురించి కానీ, సో, వాళ్ళని మోటివేట్ చేయడం గానీ, కోచింగ్ చేయడం గానీ, రిపోర్ట్ చేయడం గానీ, ప్రొవైడింగ్ ఫీడ్‌బ్యాక్ ఆఫ్ ది అసోసియేట్స్ పెర్ఫార్మన్స్. సో, వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ అవ్వాలి, అట్లా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. తర్వాత ఇంక్లూడింగ్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, సేఫ్టీ గైడ్‌లైన్స్‌ని చేయడం. అట్లాగే వాళ్ళ టార్గెట్స్‌ని అచీవ్ అయ్యే విధంగా మీరైతే వాళ్ళని ట్రైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. The team lead will also address discipline, performance issues for the associates, including up to the termination. ఒకవేళ వాళ్ళు మంచిగా పెర్ఫార్మ్ చేయకపోతే మీరు పెర్ఫార్మెన్స్ ఎట్లా పెంచుకోవాలి, తర్వాత వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించడం. ఒకవేళ వాళ్ళు ఇవన్నీ మీట్ అవ్వకపోతే టర్మినేషన్ వరకు కూడా మీరు తీసుకెళ్ళొచ్చనమాట. ఇన్ అడిషన్, యూ విల్ వర్క్ in the partnership with a third party delivers provide to ensure Amazon standards are being met in accordance to service the contract. సో, ఇదనమాట. ఇంక మీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మేనేజింగ్ ఆన్ డైలీ బేసిస్ ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ ఫర్ ది ఈదర్ వన్ లార్జ్ సైట్. మీరు ఏదో ఒక లార్జ్ సైట్‌లో అయితే వాళ్ళు అక్కడ ఉన్న ఆపరేషన్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా మీట్ అయ్యేలాగా మీరు హ్యాండిల్ చేయాల్సుంటది. లైక్ ఇన్‌బౌండ్ ఆపరేషన్స్ కానీ, ఔట్‌బౌండ్ ఆపరేషన్స్, అట్లాగే ఫిజికల్ అండ్ వర్చువల్ వర్క్ ఫ్లోస్‌ని మేనేజ్ చేయడం. ఆర్డర్స్ అండ్ మెటీరియల్స్‌కి సంబంధించి వాటి టైమ్ టు టైమ్ షిప్ అవుతున్నాయా లేదా అనేవి కూడా మీరు చూస్తారనమాట. అట్లాగే పెర్ఫార్మన్స్ గురించి, తర్వాత కంటిన్యూయస్‌లీ ఇంప్రూవింగ్ ద డెలివరింగ్ ప్రాసెస్. లైక్ మీకేమైనా కొత్త ఐడియాస్ ఉంటే వాటిని ఇవ్వడం. అండ్ 4ఎం అండ్ 5ఎం ఆడిట్స్‌ని చేయడం. తర్వాత డే అండ్ నైట్ షిఫ్ట్స్‌లో కూడా మీరు వర్క్ చేయాలి ఉంటది. అట్లాగే మీరు ఒక ఏరియా మేనేజర్ కిందైతే వర్క్ చేస్తారనమాట. సో, మీరు సిస్టమ్ జనరేటెడ్ రౌటింగ్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆహ్, సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేయడం. సో, ఇదనమాట. అట్లాగే ఆహ్, లీడ్ ద ఆర్డర్ బ్యాచింగ్ స్ట్రాటజీ టు ఎన్ష్యూర్ ద ఎఫిషియన్సీ వైల్ ప్రొటెక్టింగ్ ద కస్టమర్ ఎక్స్‌పీరియన్స్. సో, అట్లాగే మీరు వేరియస్ సోర్సెస్‌ని కలెక్ట్ చేయడం అండ్ వాటిని అసైన్ చేయడం. సో, ఇట్లా అయితే మీకుంటదనమాట. సో, ఆహ్, ఇది గైస్ చూసారు గదా! ఇది జాబ్ రోల్ జనరల్‌గా అయితే. సో, ఈ జాబ్ రోల్‌కి సంబంధించి ఫస్ట్ బేసిక్ ఎక్స్‌పీరియన్స్ చూద్దాము. సో, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్. బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా సరిపోతుంది. ఇంజినీరింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అట్లాగే మీరు సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ అయ్యుండాలి. ఎబిలిటీ టు మోటివేట్ ద అసోసియేట్స్. మీరు వర్క్ జేస్తూ అసోసియేట్స్ గూడా మోటివేట్ జేయాలి. అండ్ నైట్ షిఫ్ట్స్, డే ఆఫ్స్, హాలిడేస్‌లో వర్క్ జేయడానికి విల్లింగ్‌గా ఉండాలి. గుడ్ పీపుల్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండాలి. సో, మీ రెజ్యూమ్‌లో ఉండాల్సిన స్కిల్స్ ఇవే. అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ బిజినెస్ రైటింగ్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ ఎంఎస్ ఎక్సెల్, అమెజాన్ సిస్టమ్స్ ఆర్ సిమిలర్ సిస్టమ్స్ లైక్ వీబీఏ, ఎస్‌క్యూఎల్.
లీన్ అండ్ సిక్స్ సిగ్మా ఇట్లాంటివుంటే మీకు హై ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. 1-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ పీపుల్ మేనేజ్‌మెంట్‌లో మీకుంటే మీ ప్రయారిటైజేషన్ అయితే ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఇది గైస్. ఇంకా అప్లై విషయానికొచ్చేస్తే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ కనపడుతుంది. అండ్ మీరిక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ గూడా చూడొచ్చు. సో, ఇక్కడ ఈ బేసిక్ ఇట్లుండాలి ఫోటో అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ ఐ యామ్ నాట్